విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 32వ వార్డు భీంనగర్లో ఆర్చ్ను సాయిబాబా వినాయక ఆలయాల వద్ద మరో ఆర్చ్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. భీంనగర్ ప్రాంతవాసులు ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్చ్ నిర్మాణం చేయాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్చ్లను నేడు ప్రారంభించడం జరిగిందని అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతవాసుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భీంనగర్లో ఎప్పటి నుంచో ఈ ఆర్చ్లను నిర్మించాలని అక్కడి వారు పలుమార్లు తనకు విన్నవించారని అన్నారు. ఈ ఆర్చ్ల నిర్మాణం కోసం తాను చాలా కృషి చేసినట్లు వెల్లడించారు. 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆర్చ్లను నేడు ప్రారంభించామని అన్నారు. అలాగే 32వ వార్డులో గల అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. అటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో 2 ఆర్చ్లు నిర్మించడం జరిగింది. ఏ గ్రామానికైనా మంచిగా ఉండాలన్నా, మంచి జరగాలన్నా అమ్మవారి యొక్క ఆశీస్సులు, దేవుల యొక్క ఆశీస్సులతో ఆ ముఖదారం కట్టుకుంటాం. కాబట్టి ఈ గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎన్డీఏ నాయకులు అలాగే అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ గ్రామంతో పాటు విశాఖపట్నం అందరూ చల్లగా ఉండాలి, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటాం. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది ఎన్డీఏ ఆధ్వర్యంలో. అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రజలతో మమేకమై ఎక్కడ ఏ కష్టం ఉన్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా చేసుకుంటూ ఇవాళ ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చామని ఒక ఫీల్డ్లో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రాను రోజులు విశాఖపట్నం ఒక అద్భుతమైన సిటీగా, ముఖ్యంగా బీచ్ రోడ్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్ని రోడ్లు కూడా లింక్ రోడ్లు అన్నీ కూడా అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్న పండుగ తర్వాత విశాఖపట్నంకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అద్భుతమైన పరిపాలనకి అదే నాందిగా మీరు భావించాలి. గత ప్రభుత్వం అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసింది. ఎక్కడ రోడ్స్ కానీ ఎటువంటివి కూడా చేయకుండా వదిలేస్తే ఇవాళ అన్ని వ్యవస్థలు కూడా గాలిలోకి తీసుకొచ్చి ఇవాళ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నందుకు ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రికి తెలియజేస్తూ ఉన్నాం. భీమనగర్ 32వ వార్డులో అనేక సంవత్సరాలు బట్టి కూడా ఒక సెంటిమెంట్గా కూడుకున్నటువంటి ఈ ప్రాంతంలో అటువైపు ఏమో బరిల్ గ్రౌండ్ ఉంది, ఇక్కడేమో దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు అనేక సంవత్సరాలు బట్టి ఎన్నో సందర్భాల్లో మరి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఈ ఆర్చీలు అడగడం జరిగింది. ఎవరో కూడా చేయకపోయినప్పుడు కూడా మరి నేను ప్రోత్సహించి నా ప్రోత్సాహంతో ఇక్కడ 2 ఆర్చీలు కూడా అక్కడేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు, అలాగే గౌతమ్ బుద్ధుడు, ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, సాయిబాబా గారి విగ్రహాలతో మరి 2 ఆర్చీలు కట్టడం జరిగింది. అక్కడ సెంటిమెంట్గా ఏంటంటే అక్కడ బరిల్ గ్రౌండ్ ఉండడం మూలంగా వాళ్ళకి ఏంటంటే అది సెంటిమెంట్గా అది లేకపోతే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయని చాలా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మరి అలాగనే అనేక సందర్భాల్లో మన కరోనా టైంలో కూడా చాలా బాధపడ్డారు. మరి ఇక్కడ ఏంటంటే మనం ఈ 15 లక్షల రూపాయలతో మరి ఈ ఆర్చీలు 2 కూడా కట్టించడం జరిగింది. ఇక్కడ మనకు సపోర్ట్ పూర్తిగా కూడా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగనే మరి ప్రత్యేకించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే కూడా స్పందించి నా వార్డు వరకు ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటున్నాను. మరి నిన్న కూడా మీ అందరికీ తెలుసు, కృష్ణా గార్డెన్స్లో వాటర్ పొల్యూట్ అయిపోయి చాలామంది అనారోగ్య పాలైతే వెంటనే ఈఈల్ని అందరిని పిలిపించి వెంటనే మాట్లాడి ఆ పైప్ లైన్ కూడా మార్పించి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొలాప్స్ అయిపోతే అది కూడా కొత్త చేయించాలనేసి మెమరాండం ఇవ్వడం జరిగింది.